మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. చూడూరి తెలంగాణ రాష్ట్రంలో ఊరికి మంచినీళ్ళన్న దొరుకుతలేవో నాకు తెలియదు, కానీ గంజాయి మాత్రం పక్క దొరుకుతుంది. ఇది వాస్తవం. ప్రతి ఊరికి గంజాయి అయితే చేరుకున్నట్టే ఉంది. ఎందుకు చెప్తున్నా గంజాయి ముచ్చట ఇప్పుడంటే, ఇద్దరు మైనర్లంట, పాపం తల్లిదండ్రి ఇద్దరు చచ్చిపోయినట్ట. ఇద్దరు మైనర్ల పైన గంజాయి దాగిన మత్తుల ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి వాళ్ళ పైన లైంగిక దాడికి పాల్పడ్డారంట. అత్యాచార యత్నం చేసిరు. అదృష్టం బాగుండి బయటపడ్డారు, కానీ లేకపోతే ఇద్దరు అమ్మాయిల జీవితాన్ని ఆగం చేదురంట. ఇద్దరు కొడుకులు. చూడుర్రి యాడికెళ్ళి వస్తుండొచ్చు ఈ గంజాయి పాడైపోను. మళ్ళీ ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయి, గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం, గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం. రోజుకో గంజాయి కేసు వస్తూనే ఉంది. ఒక్కరిని పట్టుకొని ఆయనకి యాడికెళ్ళి వచ్చింది ఆ గంజాయి, ఆనుకోవడమ్మిడు అనుకోండి 1 by 1 చెక్ చేస్తే దొరకరా వీళ్ళంతా. ఇక చూడురి కథ ఎక్కడ జరిగింది. ఇది నిజామాబాద్ జిల్లా నిర్మల్ అనంట. ఇద్దరు మైనర్లపై అత్యాచార యత్నం, గంజాయి మత్తులో అఘాయిత్యం, అనాథ బాలికలను అపహరించి ఇద్దరు యువకుల దుశ్చర్య. నిర్మల్లో ఘటన, నిందితుల అరెస్టు. ఈ నిందితుల పేరు, ఒకరి పేరేమో అబ్బాస్ ఖాన్ అంట, ఇంకొకరి పేరేమో ఖలీం అంట, ఒకరి పేరు షేక్ ఖలీం. అయితే వీళ్ళ దగ్గరనేనంట తల్లిదండ్రులు చచ్చిపోయిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. ఇద్దరు అమ్మాయిలని వీళ్ళు చాలా రోజులు చూస్తారు. వీళ్ళిద్దరు ఏం పని చేస్తారంటే ఏం పని చేయరు. వీళ్ళు ఏమైనా తింటారంట, తాగుతారంట, తిరుగుతారంట. ఇదే పని వీళ్ళది. జులాయిల కంటే ఎక్కువ ఎదవలీలు. ఏం పని లేని ఈ కొడుకులు ఈ అమ్మాయిలను చూడబట్టి చాలా రోజులు ఆయనంట. ఎప్పుడు దొరుకుతారు అనుకురంట. ఒక రోజు నైటు బిగ్గర తాగిరంట, గంజాయి తాగిరంట. తాగి దర్వాజా కొచ్చిరంట. రాత్రిపూట దర్వాజా కొట్టంగానే ఎవరో వచ్చిరు అనుకుని దర్వాజా తీసిరంట అమ్మాయిలు. కథం ఇద్దరు నోరు మూసి ఆ నుంచి దూరంగా ఎత్తుకపోయి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేద్దామని చూస్తున్నాగానే ఇంకో అమ్మాయి మేల్కొన్నదంట. అమ్మన కొడుక నన్ను నాగం చేస్తారనుకొని ఒక అమ్మాయి తప్పించుకొని పోయిందట. అమ్మాయి తప్పించుకొని పోయి జనాల మధ్యలోకి పోయి జనాలకు చెప్పిందట, సార్ గిటగిటి సంగతి అన్న, గిటగిటి సంగతి తమ్మి అని ఎవరో ఏం బతలాడంగానే వాళ్ళంటేనే పోలీసు వాళ్ళకి చెప్పారట. పోలీసు వాళ్ళకి చెప్పగానే పోలీసు వాళ్ళు కలిసిపోయి సంఘటన స్థలానికి పోయిరంట. పోయేసరికల్లా ఈ లుచ్చ దొరికినాడు. ఇంకోటి ఉంటాడు ఆయనే. ఈ లుచ్చ ఆ లుచ్చ ఇద్దరు లుచ్చలు వేసుకొని కొనిపోయి ఈ లోపల వేసిరు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంట. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు అయితే నమోదు చేసి లోపలేసిరు. చూడు సరే, కేసు నమోదు చేసిరు. లోపల కొనిపోయి ఏం కొడతారు. తర్వాత అసలు ఈ గంజాయి పల్లెలకు ఎట్ట వస్తుంది, ఎవడు పంపిస్తుండు, ఏ రాష్ట్రంకి వెళ్ళి వస్తుంది, దీనిపైన అసలు మరి ఎంతవరకు మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు నాకు తెలియదు, కానీ గంజాయి పల్లెలల్లా ఊరికి పోరగాలు మొత్తం ఇదే. ఇప్పుడు మందు తాగినోడైనా కళ్ళు తాగినోడైనా ఒకసారి కాకుంటే ఒకసారి అయినా గట్ట కాదరా గిట్ట అంటే చెప్పి తింటారు. ఈ గంజాయి తాగిన కొడుకులు ఎవ్వడినాడు. తండ్రి చెప్పినాడు, తల్లి చెప్పినాడు, దోస్తు చెప్పినాడు, ఎవ్వడు చెప్పినా అయినాడు. ఎందుకంటే ఆయన లోపల ఉన్నది పాడైపోయిన గంజాయి ఏం చేస్తున్నాం అనే సొయ్యి కూడా ఉండదు. గసవంటి లుచ్చలు తయారై పాడయ్యారు. ఏడ జరిగింది నిర్మల్ దగ్గరనంట. నిర్మల్కి చెందిన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు అనాథ బాలికలను అపహరించుకొని తీసుకెళ్లి వారిపై అత్యాచార యత్నం చేశారు. బాధితులో ఒకరు అదృష్టవశాత్తు ఆ కిరాతకుల చెర నుంచి తప్పించుకొని ఈ విషయం పోలీసుల దృష్టికి చేరగా బాలికలిద్దరూ దుర్మార్గుల బారి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు బాలికలను నిర్మల్లోని నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన అబ్బాస్ ఖాను, షేక్ ఖలీం అనే ఇద్దరు యువకులు గంజాయికి బానిసలై నిత్యం జులాయిగా తిరుగుతుంటారు. అయితే గంజాయి మత్తులో ఉన్న అబ్బాస్ ఖాను, షేక్ ఖలీం శనివారం అర్ధరాత్రి ఆ బాలికల ఇంటికి వెళ్ళి వారిని అపహరించుకొని సమీపంలోని పోచంపాడట, నిజామాబాద్ జిల్లాలో ఉందంట, ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అబ్బాసు అలీ వంటోడు ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా భయపడిన మరో బాలిక అక్కడి నుంచి తప్పించుకొని స్థానికులు జరిగిన విషయం చెప్పారు. సాయం కోరి పోలీసులకు సమాచారం ఇవ్వగానే వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు కొనమై లోపలైతే వేసారు. అదృష్టం బాగుండి బయటపడ్డారు. మరి అదృష్టం బాగాలేకుంటే ఇద్దరు మైనర్ బాలికల పని చేస్తూ ఇదంతా మా అమ్మగారి పోలీసు సార్లు ఇటువంటి కొడుకులకు బహిర్గతంగా పట్ట పగలీలకు శిక్ష దారుణంగా ఉంటే ఇటువంటి గంజాయి తెరువు ఒకటి అవుతారు. 14-15 ఏళ్ళ పొరగాలు అప్పటికే మొదలు పెడతానే ఊరి గంజాయి పాడైపోయింది. ఏడికే దొరికి పాడైతుంది ఏం కథనో. 14 ఏళ్ళు 10వ తరగతి చదువుతుందో లేదో కానీ
ఆడు ఏం చేస్తున్నావు అంటే పొద్దుగా సరకాలు ఆని కళ్ళలో తిరుగుంటే ఆ తలకాయ తిరుగుంటే ఆడు ఏం చేస్తున్నాడు అర్థం కాదు. ఆడు తిక్క ఆడు ఇంట్లో అయ్యమ్మ చెప్తే తినడు, ఎవ్వడు చెప్పినా అయినరు. ఈ గంజాయి పాడైపోను పల్లెలలో గంజాయి అయింది. మా అమ్మ కానీ గంజాయి పైన ఏమైనా చర్య తీసుకొని ఒక్కడు దొరికినా చాలు. ఒక్కడు దొరికితే ఊళ్ళో ఎంతమంది తాగుతురు, మీ అందరికి సప్లై చేస్తాడు ఓడు, ఆనికి పైన సప్లై చేస్తాడు ఓడు. ఇదంతా ఎంక్వైరీ చేస్తే బయటపడే అవకాశం ఉంటుంది. కానీ జరంత ఆలో ఈలో లీడర్లు పోయి అయ్యో మా పోరగాడే జర సూసిడో గిచ్చిపెట్టి సార్ అని అనగానే ఆ పోలీసు వాళ్ళు దానికో దీనికో ఆలోచిపడి సరే పొర్రాయే మరోసారి గిసోని పని చేయగలరు అంటారు. కానీ 1 by 1 చెక్ చేసి ఒక్కొక్కని ఈపు విమానం మోగిస్తే ఈ గంజాయి పల్లెలకి వెళ్ళి పత్త లేకుండా పోతుంది.